హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఓన్లీ రైస్లోకే కాదు, చపాతీలోకి కూడా ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 4 ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎగ్స్ పొట్టు మొత్తం తీసేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసి ఎగ్ మీద ఒక గోల్డెన్ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలోకి 2 పావుల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేమ్ హై టు మీడియం సెట్ చేసుకుంటూ మనం ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు అండ్ అలాగే కరివేపాకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి 1 కప్ నేను టమాటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను. నార్మల్గా టమాటా కట్ చేసి వేసుకుంటే కొంతమంది సైడ్కి పెడతారు, అందరూ తినరు. అదే మనము టమాటాని గ్రైండ్ చేసి వేసుకున్నాం అనుకోండి, మనకి కర్రీ గ్రేవీ ఎక్కువ అవుతుంది అండ్ వేసుకున్న టమాటా కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు టమాటాని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటా బాగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ మీద చాక్ తోటి ఇలా లైట్గా కట్ చేసుకుంటూ, అంటే మొత్తం కాకుండా నార్మల్గా వాటి మీద గీతల్లాగా పెట్టుకొని వీటిని కర్రీలోకి యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మరొక 2 లేదా 3 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అగైన్.